Audio Jungle. నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అందులో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉంటున్నాయి. పాత్రికేయ సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బలుసులమ్మ ఆలయ ప్రాంగణంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, భారీగా పాల్గొన్న భక్తులు. జనంలోకి జనసేన గుర్తును తీసుకువెళ్లేలా 3వ వార్డు ఇన్ఛార్జ్ లోవరాజ్ ఆధ్వర్యంలో టీ క్యాంపై పాల్గొన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొలిశెట్టి తనయుడు రాజేష్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న వేళ అరకొర ఉద్యోగాలతో డిఎస్సిని ప్రకటించడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమని తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ గంజాయి చూసినా అందులో ఆంధ్రప్రదేశ్ మూలాలే ఉంటున్నాయన్నారు. 20 రోజుల్లో పోయే ప్రభుత్వానికి సిద్ధం అంటూ సభలు నిర్వహించడం విడ్డూరం అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇన్ఛార్జీలను మారుస్తుందని, వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు. పత్రికా సమావేశంలో పెత్తాడపల్లి గ్రామ సర్పంచ్ పోతుల అనవరం, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, సబ్నివీసు కృష్ణమోహన్, చెప్పుల వాసు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి టైం అయిపోయిందన్న సంగతి మర్చిపోయినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నిద్రపోయి ఈవేళ జ్ఞాపకం వచ్చింది డిఎస్సి అని చెప్పి మరి అదేదో అరకొరగా ఏదో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ డిఎస్సిని ప్రకటిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఈవేళ 5 సంవత్సరాల తర్వాత ఇంకా చివరిలో ఇంకా ఒక 15 రోజులు 20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టుగా కనపడుతుంది. అలాగే రేపు రాబోయేది అధికారం ప్రజల చేతిలో ఉంది, ఇతని చేతిలో లేదు కదా. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు తర్వాత ఏం జరగాలో చూస్తారు. అంగన్వాడీలు మరి సుమారు 45 రోజుల పాటు స్ట్రైక్ చేస్తే జూలై నెల నుంచి పెంచుతానంటాడా? అంటే నీ టర్మ్ అయిపోయింది, నువ్వు ఉంటావో లేదో తెలియదు, అసలు నువ్వు నెగ్గుతావో అసలు నీ ఎన్ని సీట్లు వస్తాయో లేని పరిస్థితిలో, ఈవేళ క్యాండిడేట్లు కూడా లేని పరిస్థితుల్లో నువ్వు ఉండి ఈవేళ మరి ఏంటి ఇప్పుడు తీసుకుంటావు ఆ డెసిషన్లో? పైగా మరి వాళ్ళు 45 రోజులు సమ్మె చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగానే చూసి వాళ్ళని ఇష్టానుసారంగా పోలీసులతోటి మరి లాఠీ చార్జీలు చేయించి వాళ్ళని బస్సుల్లో ఎక్కడెక్కడో తిప్పి ఇలాగా మహిళలని కూడా చూడకుండా చాలా చులకన భావంతో మరి వాళ్ళందరినీ చూసిన పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు నా ముందు మాట్లాడిన మిత్రులు చెప్పారు గంజాయి గురించి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయి. మరి యువత రేపొద్దున్న ఈ దేశానికి భవిష్యత్తు కల్పించవలసిన యువతనే ఈ తప్పుడు మార్గంలో పెట్టడానికి పోలీసుల సహకారం పూర్తిగా మరి పోలీసుల సహకారం కూడా ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ గంజాయి అమ్మడంలో కానీ, ఈ గంజాయి సేకరించడంలో కానీ. మరి రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తే సమాజం ఏమైపోతుంది, సమాజంలో ఉన్న పరిస్థితులు ఏంటన్నది అర్థం కావడం. ప్రతి యూనివర్సిటీ దగ్గర, ప్రతి కాలేజీ దగ్గర ఎక్కడ చూసినా గంజాయి 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 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఎంత పెట్టరైపోయిన పరిస్థితి కనపడుతుంది.
ఇంతకుముందు ఈ పరిస్థితి లేదు. మరి యువత ఏమైపోద్ది? ప్రజల యొక్క ఆశీస్సులతోటి నమ్మించే విధంగా మాట్లాడి నమ్మలేనటువంటి నిజాలతోటి ఈవేళ రాష్ట్ర పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి అని చెప్పేసి చాలా బారు స్టేట్మెంట్లు ఇచ్చి ఆ దగా డిఎస్సిగా ఇవాళ అందరూ కూడా ఆలోచించే పరిస్థితికి మీ యొక్క మాటల్లో అర్థమవుతూ ఉంది. ఈవేళ జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. 10 మందికి మంచి చేసే కార్యక్రమాలు చేసే పరిస్థితికి నా తండ్రి గారి బాటలో నేను నడుస్తాను అంతం చేయలేదనేది మీ పరిపాలన ద్వారా తేటతెల్లమైంది. ఈవేళ 4 సంవత్సరాల 10 నెలలు అయినటువంటి సందర్భంలో ఈవేళ మీరు సిద్ధం అనేటటువంటి సభల్ని ఏర్పాటు చేసి జనాలని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవేళ సిద్ధం అనేటువంటి సభకి మీరు ఈవేళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసినటువంటి పరిస్థితి మీరు. ఈవేళ ఆ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటికి సెలవులు ఇచ్చేసి తల్లిదండ్రులందరినీ తీసుకురావాలని చెప్పేసి మీరు ఒక ప్రకటన ఇచ్చినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం. అదేవిధంగా ఆ యొక్క ప్రాంగణంలో కాలువ గట్లు పూర్తి చేసి మంచి రహదారిని వేసి డివైడర్లు కూడా తీసేసేటటువంటి పరిస్థితి. అక్కడ పక్కన ఉన్నటువంటి చెట్లను కొట్టించేసి బహిరంగంగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చెట్టు ఉంటే ఆ చెట్లను కూడా కొట్టించేసి ఈవేళ మీరు ఆ యొక్క సిద్ధం అనేటటువంటి సభకి ప్రయత్నం చేసేటటువంటి మీ ప్రయత్నాన్ని చూస్తూ ఉంటే ఈవేళ పిచ్చెక్కినట్టుగా మీ యొక్క పరిపాలన, మీ యొక్క సభలు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు రా కదలి రా అనేటటువంటి మీటింగుల్ని ఏర్పాటు చేసి ఎంతో ప్రజా సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గతంలో చేసినటువంటి విషయాలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులతో నేను వస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమాలు ఎంచుకుని 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి లేక, పరిశ్రమలు రాక, యువత ఏమి చేయాలో పాల్పోక, దుర్వ్యసనాలకు అలవాటు పడి వాటికి లోబడి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడడం జరుగుతుంది. దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాష్ట్రంలో చట్టానికి లోబడి పనిచేయడం తెలుసు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చట్టం పరిధి దాటి అధికారులతోటి పనులు చేయించడం మొదలుపెట్టింది. దానిలో భాగంగానే చట్టం పరిధి దాటి మనం పనిచేస్తున్నాం, ఇది చేస్తే తప్పేంటి అని చెప్పని మన హైదరాబాద్లో పోలీసులు వారు గంజాయితో పట్టుబడడం మనకి ఉదాహరణ. ప్రజల యొక్క వ్యసనాల్లో లోబడి వారు చేసే కార్యక్రమాలకి ఈ ప్రభుత్వమే తోడ్పాటునిస్తుంది. కాబట్టి మరలా ఇప్పుడు రాబోయే 2024 సంవత్సరం ఎలక్షన్కి సిద్ధం అంటున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియపరుచుకుంటున్నాం. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక బలుసులమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం వాడపల్లి వెంకన్న కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ ప్రత్యక్ష ప్రసారంలో కూడా అందిస్తోంది. కళ్యాణంతో పాటు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రత్యేకంగా చెప్పుకునే 7 ప్రదక్షిణలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో సత్యనారాయణరాజు మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం ప్రజలందరికీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూసే భాగ్యాన్ని కలగజేయడం తమ అదృష్టంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బలుసులమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు కొట్టు అంజిబాబు, వట్టిప్రోలు రాము, ఈవో చేమల సాయి తదితరులు పాల్గొన్నారు.
నో చెప్పగే ధర్మపదం హిందూ సనాతన ధర్మంలో ధర్మంగా ఎలా నడవాలి, ఎలా ఆచరించాలి ధర్మాన్ని అనే ఈ భవిష్యత్ తరాలకి చక్కగా అర్థమయ్యే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ పొట్టి సత్యనారాయణ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ధర్మపదం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు శాసనసభ తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గ పరిధిలో గల గ్రామాలన్నింటినీ సంయుక్తంగా మిళితం చేసి శ్రీ బలిసలమ్మ అమ్మవారి ప్రాంగణంలో కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఈ యొక్క ప్రగాఢమైన విశ్వాసంతో ఏదైతే భక్తులు ఈ శనివారం రోజున వేలాదిగా వాడపల్లి తరలి వస్తారో, అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్వామివారి ఉత్సవమూర్తులను ఇక్కడ చక్కటి అలంకరణతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అలంకరణకు అనుగుణంగా తాడేపల్లిగూడెం చుట్టుపక్కల సమీప ప్రాంతాల్లో అందరూ కూడా భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క 7 ప్రదర్శనలు స్వామివారి చేసి చూసి తరిస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగం పంచుకుని ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి బలిసలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గారు, అలాగే సహచర ధర్మకర్తలు, స్థానిక కార్యనిర్వహణాధికారు అందరూ కూడా ఎంతో కృషితో ఈ యొక్క కార్యక్రమాలని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 12వ తేదీ నుంచి ధర్మ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో, దేవాదాయ ధర్మ శాఖ యొక్క ఆధ్వర్యంలో మన కొట్టు సత్యనారాయణ గారు మంత్రివర్యులు వారి యొక్క ప్రోద్బలంతో మనం పోయిన నెల 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 29వ తారీఖు వరకు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన దేవాలయాల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవాలయం కార్యక్రమాలు పెట్టారు. ఇక్కడ పూజలు మన తాడేపల్లిగూడెం గ్రామ ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉండి సుఖ సంతోషాలు ఉండాలని, వారికి ఈ 10 దేవస్థానాల యొక్క భగవంతుల యొక్క ఆశీస్సులు ఉండాలని ఆయన తలంచి ఈ కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. అది మన తాడేపల్లిగూడెం గ్రామ పరిశ్రమ వారు ఆవరణలో పెట్టడం మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మా కమిటీకి అప్పచెప్పడం మేము ఏనాడో చేసుకున్న పుణ్యం, అది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం భాగ్యం వల్ల మాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఇందులో భాగంగా ఈ రోజు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులు ఈరోజు మన అమ్మవారి ఆవరణలోకి వచ్చారు. ఈ రోజున ఇప్పుడు భక్తులు 7 ప్రదక్షిణలు చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని 7 గంటలకి సాయంత్రం దివ్య కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం, శాంతి కళ్యాణం జరుగుద్ది. కావున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా నేను మా ఉత్సవ కమిటీ తరఫున పాదవందన చేస్తున్నాను. అట్లాగే మా మంత్రివర్యులు మా సోదరుడు కొట్టు సత్యనారాయణ గారి ఈ కార్యక్రమాన్ని మా కమిటీకి అప్పచెప్పడం ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే ఆయనకి మేము ఎంతో కృతజ్ఞత భావం తెలియపడుతున్నాం. మరొక విశేషం ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నింటిలో కన్నా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కార్యక్రమాలు, ఈ అలంకరణ కానీ అమ్మవారికి స్వామివారి యొక్క రథ ఊరేగింపుకి సుమారుగా వాడపల్లి నుంచి 500 నుంచి 600 మంది మహిళా భక్తులు రావటం చాలా ఆనందకరమైన విషయం. ఇదంతటికీ మా వాడపల్లి యువ గారు, మాకు సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ఆయన భుజాలు వేసుకుని చాలా సరదాగా, ఓపికగా, సహనంగా ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని దృష్టి పెట్టి మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. వారికి మా ఉత్సవ కమిటీ తరఫున ఆయనకి పాదాభివందన చేస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయం తీసుకెళ్ళినందుకు మేము చాలా ఆనందంతో, అట్లాగే మరొకసారి భగవంతుడు ఆశీస్సులు ఉంటే మరొకసారి వాడపల్లి స్వామివారిని మన ఆవరణలోకి తీసుకొచ్చేలాగా మాకు ఆ స్వామివారు అనుగ్రహించాలని మేము కోరుకుంటున్నాం. జై బలిసమ్మ తల్లి.
జనసేన గుర్తు గాజు గ్లాసును జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రతి వార్డులో టీ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్ పేర్కొన్నారు. స్థానిక 3వ వార్డు బేకర్స్ కాలనీ ఇన్ఛార్జ్ గంపా లోవరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అడప జమున, కొల్లి రమావతి, కేశవభట్ల విజయ్, నాగు, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. గారికి అలాగే జనసేన తాడేపల్లిగూడెం టౌన్ అధ్యక్షులు పట్ల గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ గాజు గ్లాస్ తో టీ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మమ్మ ఇటు అమ్మ ఇలా చూడు. హలో ఇలా ఓకే. టౌన్ లో 3వ వార్డులో మనం ఇవాళ టీ క్యాంపెయినింగ్ ద్వారా మన గుర్తుని ప్రజలకి పరిచయం చేయడం కాదు, ఆల్రెడీ మనకి ఇంతకు ముందు ఉంది. మనం దాన్ని బాగా డెప్త్ కి తీసుకెళ్లాలనే ఏదైతే మనకి పవన్ కళ్యాణ్ గారు మనకి ఆదేశాన్ని ఇచ్చారో దానిలో భాగంగా ఇవాళ 3వ వార్డులో మనం చేయడం జరిగింది. ఇక్కడున్న కార్మికులకి, ఇక్కడున్న జనానికి మనం మన గుర్తుని పరిచయం చేయడమే కాకుండా వాళ్ళు రేపు మనకు రాబోయే ఎలక్షన్ లో దాన్ని గుర్తు పెట్టుకుని మన గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి ఇక్కడ ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఈ క్యాంపెయినింగ్ ద్వారా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ 3వ వార్డులో ఇవాళ మన లోవరాజు గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఉన్న మన జన సైనికులు ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సామాన్యుడికి రోజు ఏదైతే అవసరమో ఏదైతే వాళ్ళు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఏదైతే వాళ్ళకి అవసరమైనటువంటి టీని మనం దాంట్లో నింపి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ప్రతి ఒక్క సామాన్యులకి కూడా మన గుర్తు చేరుతుందని చెప్పి నమ్ముతూ మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దాదాపుగా వారం రోజుల నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి వార్డులోనూ కూడా ఇది తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా స్వాగతించి రానున్న ఎలక్షన్ లో మమ్మల్ని ఒక మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ జై జనసేన, జై హింద్, జై బొలిశెట్టి. ఈరోజు మన తాడేపల్లిగూడెంలో 3వ వార్డులో జనంలోకి జనసేన గుర్తుని తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమం అంటే ఈ మధ్యన చాలా మంది పేటీఎం గాళ్ళు మీకు గుర్తు రాలేదు, ఇంకా గుర్తు ఇవ్వలేదు అనే దుష్ప్రచారం చాలా మంది చేస్తా ఉన్నారు. దాని నిమిత్తం మా అధ్యక్షుల వారు తాడేపల్లి ఇన్ఛార్జ్ బొలిశెట్టి సింగ్ గారు ఆదేశాల మేరకు మన గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రజలు జనసేన గుర్తుకు ఓటేయాలంటే వీళ్ళ మాటలు నమ్మకూడదు, అపవాదం నమ్మకూడదు, పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ గాజు గ్లాస్ జనసేన పార్టీ యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కి ప్రతి ఒక్కరికి గుర్తు చేరాలి, వాళ్ళకి తెలియాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం. రాబోయే ఎలక్షన్ లో తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్కరు కూడా మన జనసేన మన బొలిశెట్టి శ్రీను గారిని గెలిపించాలంటే మన గాజు గ్లాస్ గుర్తుకి మనం ఓటేయాలి. మన అభివృద్ధి సాధించాలన్నా యొక్క దుర్మార్గ పాలన పోవాలన్నా మన గుర్తు గాజు గ్లాస్ గుర్తుపై
మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను వేసి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం మేము చూస్తా ఉన్నాం, ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తా ఉంది. మన గుర్తుని మనకే పంచుతున్నారు, రేపు రాబోయే ఎలక్షన్ లో మన గుర్తుకు ఓటేయాలి కదని ఆ గ్లాస్ ఇంటికి పట్టుకెళ్లి ఆ చుట్టుపక్కల 10 మందికి తెలియజేయడం నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్ ఉంది. దయచేసి అందరూ కూడా జనసేన పార్టీకి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను కూడా గాజు గ్లాస్ గుర్తుపై వేసి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ జై జనసేన, జై బొలిశెట్టి, జై పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, మాజీ సర్పంచ్ ముత్యాల సత్యనారాయణ, పరిమి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. గౌరీ గారు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈవేళ జగన్నాథపురం గ్రామంలో కొంత పార్టీ ఉండిపోయింది, మనం అది తిరగాలి అని చెప్పినప్పుడు ఈవేళ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈవేళ ప్రజలంతా చూస్తే బ్రహ్మరథం పట్టేసిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా బీసీ ఎస్సీ కాలనీల్లో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ సైకో పరిపాలన వచ్చిన తర్వాత ఏమేం జరుగుతున్నాయి అన్న సంగతిలో మీ అందరికీ కూడా బాగా తెలుసు. ముఖ్యంగా కరెంటు బిల్లులు చూస్తూ ఉంటే వాడు ఇచ్చేది రూపాయి మీకు ఇస్తే 4 రూపాయలు కరెంటు బిల్లుల ద్వారా దోచేసుకుంటున్న పరిస్థితి. నిత్యావసర వస్తువుల సరుకులు చూస్తూ ఉంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయో మీ అందరికీ కూడా తెలుసు. గ్యాస్ బండ ధర ఆకాశానికి అంటింది. ఇలాగా ఇవన్నీ కూడా పెంచుకుంటా పోయి మరి ఆయన దోచుకునే ఐటమ్స్ ఏంటంటే ఇసుక, లిక్కరు, మైన్స్, ఇవన్నీ కూడా మరి ఎక్కడెక్కడికి ఏ రకంగా వెళ్ళిపోతున్నాయో ఎవరికి కూడా చెప్పడం, వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బు అంతా కూడా. ముఖ్యంగా 3 రాజధానులు అన్నాడు, ఒక్క రాజధానిలో ఒక్క ఇటుక ముక్క వేసిన పరిస్థితి లేదు. ఎక్కడ ఉన్న ఏదైతే అమరావతి ప్రాంతంలో వేసిన రోడ్లు కూడా తవ్వేసిన పరిస్థితి ఎవరికైనా ఉందా అని అంటే అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఈవేళ అనేక రకాలుగా ప్రజల్ని దారుణంగా హింసించిన మరి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజల కోసం, పేద ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతానికి గాను ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి మరి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే టిఫిన్కి 5 రూపాయలు, భోజనానికి 5 రూపాయలు చొప్పున మరి క్వాలిటీ అయిన భోజనాన్ని, టిఫిన్ని మరి అరేంజ్ చేస్తే మరి వేళ దాన్ని ఆయన వచ్చిన వెంటనే అవన్నీ కూడా తీసేసి అవి పగలగొట్టేసి లేకపోతే వార్డు సచివాలయాల కింద తయారు చేసి ఈవేళ అన్నా క్యాంటీన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే రైతులు చూస్తూ ఉంటే మరి గతంలో ఎంత పంట కొనేవారు, ఈవేళ ఇతర పరిస్థితి ఏంటి? గతంలో 1 కోటి టన్నులు మన బాబ్జీ గారు ఈ విధంగా ఆయన కష్టపడుతున్నాడు. ఆయనతో పాటు మేమందరం సహకారంతో తెలుగుదేశం పార్టీని ఒక రన్నింగ్ ఫాస్ట్ గా తీసుకొచ్చాం. అదంతా మీ అందరి ఆశీస్సులతోటి రాబోయే మంచి రోజులు. ఈ రాక్షసుడు అనేకమైన అబద్ధాలు చెప్పాడు, మనందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉండగా ఇతను చెప్పిన అబద్ధాలు అన్ని ఇన్ని కాదు, నేను వస్తే అన్ని చేస్తానన్నాడు. మా ప్రజలకేమీ చేయలేదు, కానీ ఇతను సొంతానికి మటుకు బాగా చేసుకున్నాడు. ఇవాళ ఏదైతే ఇతను సొంతంగా నగ్గించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా ఉంటున్నారా ఇతని పార్టీలో, మీరు అందరినీ కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఇతను ఏదో బట్టలు నొక్కుతాను అంటున్నాడు, బట్టను కేవలం చిల్లర డబ్బులే మనకి వేస్తున్నాడు. ఇసుక మీద, మైనింగ్ మీద, మందు మీద ఏదైతే అక్రమంగా వస్తుందో ఆ సొమ్మంతా దోచేసి ఇవాళ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. ఇవాళ నేను అంటున్నానని కాదు, కానీ ఎవరిని తాగమని అంటలేదు, కానీ మద్యపాన నిషేధం చేసే
నేను ఓటు అడుగుతానన్నాడు. ఇవాళ మద్యపాన నిషేధం చేశాడా? మద్యం మీద ప్రజలు ప్రాణాలతో ఆడుకుని ఆ వచ్చే డబ్బు ప్యాలెస్ లోకి వెళ్ళిపోతుంది. ఇవాళే రాత్రి నిన్న పట్టుకున్నారు కేంద్రం వాళ్ళు కొన్ని వేల కోట్లు ఎక్కడికో తరలించేస్తున్నాడు అంటే రాష్ట్రంలో నా పని అయిపోయింది, నేను ఇక జాగ్రత్త పడాలని చెప్పేసి ఆ డబ్బంతా 30 కంటైనర్లు అంటే ఈ జగన్నాథపురం అంతా పంచిన అవదా డబ్బు, అంత డబ్బును దాచేశాడు ఈ 5 సంవత్సరాల్లో. ఆ కంటైనర్లు ఇవాళ ఎక్కడికో తరలిస్తుంటే కేంద్రం వాళ్ళు పట్టుకున్నారు. అది ఎవరిదంటే ఏమీ చెప్పట్లా. ఒక రాష్ట్రంలో మన ఊర్లో మన జగన్నాథపురంలో 1 లక్ష రూపాయలు డబ్బులు పోయినాయి అంటే మనకి ఏదైనా కవర్ వస్తే ఇమీడియట్ గా తెలిసిపోతాయి. అలాంటిది 30 కంటైనర్ల డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అంటే ఇక్కడ ఉన్న అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏం జరుగుతుందో నేను అడుగుతా, మిమ్మల్ని అందరినీ కూడా అర్థం చేసుకోమంటున్నాం. ఇది అనేది ఆ జగన్ రెడ్డి డబ్బే. అతని డబ్బుని మన పని అయిపోయింది, ఇంకెక్కడ మనం ఉంటే మన ఇబ్బంది పెడతారని దాచేసుకుంటున్నాడు. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ మన పిల్లలు చదువుకుంటున్నారు. మన అందరం కూడా కష్టపడి కూలీనాలో చేసుకుని మన పిల్లల్ని చదివిస్తున్నాం. పెంటపాడు మండలం నుంచి దెందులూరులో శనివారం జరిగిన సిద్ధం సభకు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి వెళ్లాయి. మండలం నుంచి సుమారు 45 బస్సుల్లో బయలుదేరి సభకు వెళ్లారు. దాదాపు 108 ఎకరాల్లో సిద్ధం బహిరంగ సభను చూసి ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదని పెంటపాడు ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు అన్నారు. కార్యక్రమంలో కైగాల శ్రీనివాస్, టి సూర్యకళ, జి సాంబయ్య, పృథ్వీరెడ్డి, నల్లమిల్లి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం అయిన పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో సిద్ధానికి విచ్చేసిన మన వైసీపీ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ మహాసభను గత రోజుల్లో భీమిలిలో జరిగింది. ఈసారి దెందులూరు నియోజకవర్గంలో 108 ఎకరాల్లో సిద్ధమనే మన కార్యక్రమం మహాసభను అందరూ కూడా జయప్రదం చేసి ప్రతిపక్షం వారికి ఊపిరి ఆడట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఆ సభకి వాళ్ళు కూడా వచ్చి చూసి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టాలని వారికి నేను చెప్పుకుంటున్నాను. ఇంకా వాళ్ళకి ఏమీ కనబడట్లేదు. దయచేసి మీరు ఎన్నో తప్పుడు ప్రసారాలు చేయకుండా అందరూ మమేకమయ్యి మౌత్ ప్రసారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు, వాళ్ళకి దారులు కనబడట్లేదు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వచ్చి, వైసీపీ నాయకులే కాదు మహోన్నతమైన ప్రజలందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామం నుంచి మరి ఏలూరులో జరుగుతున్నటువంటి సిద్ధం సభకి ఎలక్షన్కి సిద్ధం కావడానికి, కార్యకర్తలను ఉత్తేజపడడానికి, నాయకుల్ని మరి సిద్ధం చేయడానికి జగన్ గారు కోరుకున్నటువంటి సిద్ధం సభకి చాలా భారీ ఎత్తున తలవేస్తున్నాం. మరి ఈ సభలో మరి నాయకులు మరి అందరూ కూడా కూడి రావాలని, జయప్రదం చేయాలని కోరుతున్నాం. తర్వాత అయితే ఈ సభకి మరి ఈస్ట్ గోదావరి, మరి ఏలూరు నియోజకవర్గం, తాడేపల్లి, వెస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే మరి కృష్ణా జిల్లా, 3 జిల్లాలు కలిపి ఇక్కడ మరి దెందులూరు మరి ప్రాంగణంలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పెంటపాడు నుంచి మరి నాయకులు, వైసీపీ నాయకులు, అభిమానులు మరి అందరూ కూడా మరి తరలి వెళ్తున్నాం. ఈ సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలకి
మరి ధన్యవాదాలు. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సిద్ధం ఈ కార్యక్రమానికి మరి అశేష జనాన్ని మరి రావాల్సిందిగా పార్టీ ఆదేశించడం జరిగింది. మరి అలాగే పెంటపాడు గ్రామం నుంచి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టి సత్యనారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి భారీ ఎత్తున మరి 4 బస్సుల్లో మరి జనం అంతా బయలుదేరి సిద్ధం సభకి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మండల విద్యాశాఖ అధికారుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా పెంటపాడు 2 ఎంఈఓ టీవీ రామకృష్ణ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆయన శనివారం వెల్లడించారు. సందర్భంగా ఎంఈఓ రామకృష్ణను ఉపాధ్యాయులు కుదుళ్ల నారాయణరావు, ఇలపర్తి రామారావు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ సంఘ నేతగా రామకృష్ణ అందించిన సేవలను నారాయణరావు కొనియాడారు. టీవీ రామకృష్ణ గారు ఎంఈఓల సంఘానికి కన్వీనర్గా ఎంపికైనందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. అలాగే మండల టీచర్స్ అంతా కూడా వారిని అభినందించడం జరుగుతుంది. ఎంఈఓ గారు ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ సంఘాల నేతలుగా టీచర్స్కి మంచి సర్వీస్ అందించారు. వారి సేవలు మరింత కొనసాగాలని, టీచర్స్ ఎంఈఓలతో పాటు టీచర్స్ కూడా వారు మెరుగైన సేవలు అందించాలని, మమ్మల్ని అందరినీ ఆయన మార్గదర్శనంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశ భవిష్యత్ యువతరానిదేనని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నూతన ఆవిష్కరణల రూపకల్పనకు విద్యార్థులు పాటుపడాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్లో 2 రోజులుగా నిర్వహిస్తున్న ఉల్కన్జీ సాంకేతిక సాంస్కృతిక ఉత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమని తెలిపారు. సృజనాత్మకత, ప్రతిభ కలిగిన విద్యార్థులకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుందన్నారు. నూతన విద్యా విధానంలో పరిశోధనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. విద్యా సాంకేతిక అంశాలకు సంబంధించి మౌలిక భాషలపై పట్టు ఉంటేనే ఆయా రంగాల్లో నూతన పరికల్పనలు చేయగలిగే శక్తి, సామర్థ్యాలు విద్యార్థులకు అలవడతాయని చెప్పారు. కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ టి కురుమయ్య, డాక్టర్ ఎస్ జయరాం, జిఆర్కే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని నవరత్నాల టీం సభ్యులు పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిరాటంకంగా 290వ వారం అన్న సమారాధన కార్యక్రమం శనివారం జరిగింది. అన్న సమారాధన కార్యక్రమానికి ఈ వారం తాడేపల్లిగూడకు చెందిన అప్పల సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులు దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలను నవరత్నాల టీం సభ్యులు అభినందనలు తెలియజేశారు.
హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస అన్న ప్రసాద ప్రదాత అన్న ప్రసాద ప్రదాత ఆయన డబ్బు ఇస్తారు. మా లేడీస్ సైడ్ నుంచి వచ్చిన లైన్లో ఉండండి. వచ్చేయండి ఇక్కడికి. ప్రతి శనివారం కలిగి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నదానం కార్యక్రమం జరుగుతున్న విషయము అందరికీ విదితమే. ఇలాగే ఈ వారానికి 290వ వారానికి చేరుకున్నందుకు మా నవరత్నాల టీంకి చాలా ఆనందదాయకం. అలాగే మనకి తల్లి తండ్రిని మించిన దైవం లేదు, గురువు కన్నా ఇంకా మించిన దైవం లేదు, అన్ని దానాల్లో కన్నా అన్నదానాన్ని మించిన దానం లేదు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ అన్నదానాన్ని సహకరించాలని మనసారా కోరుకుంటున్న నవరత్నాల టీము. మనకి నవరత్నాల టీంకి సహకరించేవారు తాడేపల్లిగూడెం వాస్తవ్యులే కాదు, పొరుగురు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు, విదేశాల వాళ్ళు మనకి అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి నవరత్నాల టీం ఈ 290వ వారానికి చేరుకున్నందుకు ఆ శ్రీనివాసునికి ఎంతో మేము రుణపడి ఉంటాము. దాతలకి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మా నవరత్నాల టీము. అలాగే నవరత్నాల టీం కి అన్నదానం సహకరించవలసిన ఫోన్ నంబర్ 9296009766 92960097. అలాగే దేన్నైనా ఇంకా కావాలంటాము, అన్నాన్ని మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానానికి సహకరించండి, ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే మాకు కేబుల్ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు వారు అందరికీ కూడా మా టీం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. మన తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 290 వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి ముఖ్యమైన కారణం దాతలు మన ఊరు నుంచే కాదు, పక్క ఊర్ల నుంచి, రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా మాకు సహకరించబట్టే మేము ఇన్ని వారాలు కూడా చేయగలిగాము. ఈ వారం అన్నదాతలుగా మా తండ్రి గారైన అప్పల సుబ్బారావు గారు, నాగలక్ష్మి దంపతులు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ వారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు, సుజాత దంపతులు, వారి మనవాళ్ళు సురేంద్ర, కార్తీకు ఈ వారం అన్నదాతలుగా నిలిచారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసులు ఎల్లవెల్ల కాపాడాలని మా నవరత్నాల టీం కోరుకుంటోంది. హరే శ్రీనివాస. తాడేపల్లిగూడెం కొత్త ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు ప్రమాదానికి గురయ్యారు. ఏలూరు వైపు నుండి తాడేపల్లిగూడెం వస్తున్న లారీ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళలను ఢీకొనడంతో మహిళలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం లారీ మొదటి భాగంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో కడకట్లకు చెందిన 19 ఏళ్ల గంగాభవాని తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరో మహిళ రమాదేవి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాష్ పంపించాడయ్యా. ఇక్కడే మనకి ప్రకాష్ పంపించాడు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అందులో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉంటున్నాయి. పాత్రికేయ సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బలుసులమ్మ ఆలయ ప్రాంగణంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, భారీగా పాల్గొన్న భక్తులు. జనంలోకి జనసేన గుర్తును తీసుకువెళ్లేలా 3వ వార్డు ఇన్ఛార్జ్ లోవరాజ్ ఆధ్వర్యంలో టీ క్యాంపై పాల్గొన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొలిశెట్టి తనయుడు రాజేష్.